పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీని చికుల్లో పడేసిన అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ. మన పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇలా కొత్తగా చూడడం అనేది చాలా బాగుంటది. ఇంతకు ముందు పంజా సినిమాలో కూడా చూసాం. ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఆయన లుక్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనమాట. అలాంటిది ఇప్పుడు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా నటిస్తారని చెప్పిన దగ్గర నుంచి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. పైగా తమన్ గారు ఇచ్చిన పాట అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మరి అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు అజిత్ కుమార్ గారు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ దెబ్బ కొట్టిందని తెలుస్తోంది అనమాట. ఎందుకనంటే గుడ్ బ్యాడ్ అగ్లీ గాని ఓజీ గాని ఆ సినిమా కథలైతే రెండు ఒకేలా ఉంటాయని చెప్పుకుంటున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ గారు ఫస్ట్ గ్యాంగ్స్టర్ ఒక రేంజ్ లో ఉంటది ఆయనకి ఇమేజ్. అలాంటి ఆయన ఫ్యామిలీ కోసం అన్ని వదిలేసి మామూలుగా ఉంటారు. అలాంటి ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ గ్యాంగ్స్టర్ అయ్యి ఆయన ఎలా ఎదిగారు అనేది సినిమా అనమాట. అలాగే ఓజీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు రియల్ గ్యాంగ్స్టర్, అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటదంట. మళ్ళీ ఆయన కొన్ని రోజులు ఫ్యామిలీ కోసం ఆగిపోయి మళ్ళీ తిరిగి వస్తారంట. ఈ రెండు కథలు కూడా సేమ్ ఒకేలా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు అజిత్ గారి సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కథ వస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తారా చూడరా అని డౌట్ అయితే వచ్చింది అనమాట చాలా మందికి. అందుకనే అజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా పెద్ద కొట్టారని చెప్పి అనుకుంటా ఉన్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ అయితే ఎప్పుడో మొదలైంది, కానీ సినిమా ఎప్పటికీ పూర్తి అవ్వలేదు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో బిజీగా ఉండి డేట్లు ఇవ్వలేక, పైగా ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఇప్పుడు ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పెద్ద బయ్యర్లు కూడా ఎవరు కొనట్లేదు. అసలు ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ కూడా తెలియదు అనమాట. ఈ కన్ఫ్యూజన్ లో ఈయన సినిమా అంతా ఆగిపోయింది. అజిత్ గారు ఏమో సినిమా మొదలెట్టేశారు, తీసేశారు, రిలీజ్ చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయిపోయింది. తమిళనాడులో ఎరగాడుతుంది సినిమా అయితే మాత్రం. దగ్గర 200 కోట్లు ఆల్రెడీ క్రాస్ అయిపోయి 300 కోట్లు క్లబ్ లో చేరడానికి రెడీగా ఉందని తెలుస్తా ఉంది. మరి అలాంటిది ఆల్రెడీ అదే స్టోరీతో చేస్తే మరి ఓజీ ఆడిద్దో ఆడదో తెలీదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయి ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కి అయితే తిరుగుండదు. కానీ తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఊపు బాగానే ఉంటది, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏం ఉండదు అనమాట. అసలు మామూలు చిన్న సినిమా కొన్నంత ఊపు కూడా ఉండదు. ఆవిడ పట్టించుకోడు. ఎందుకంటే ఆయన దానికి ప్రమోషన్స్ చేయడు, ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడు, ఏమి చేయడు, నాకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు. అందువల్ల ఫస్ట్ రోజు అయితే ఓపెనింగ్స్ ఉంటాయి, కానీ తర్వాత ఏముండవు. ఆల్రెడీ ఇప్పుడు అజిత్ గారు కొట్టిన దెబ్బకైతే మామూలుగా ఉండదు అనమాట. సేమ్ స్టోరీ అని చెప్పి తెలుస్తా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు స్టార్డమ్, క్రేజ్, ఆయనకుండే ఫ్యాన్ బేస్ మీదే మనోళ్ళు సినిమాలు చేస్తా ఉంటారు కాబట్టి ఏమన్నా అదృష్టం బాగుండి ఆడితే ఆడొచ్చామని అనుకుంటున్నారు ఓజీ సినిమా అయితే. ఎందుకంటే అది కూడా ఎప్పుడో మొదలైంది సినిమా, మరి ఎప్పుడు రిలీజ్ అయిద్దో ఏంటో ఎవరికి తెలియదు అనమాట. ఈ లోపు అజిత్ గారి రిలీజ్ అయిపోయి సేమ్ స్టోరీతో బాగా ఆడేస్తుంది. మరి ఒకే కథతో 2 సినిమాలు చూడాలంటే చాలా కష్టమే. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి కొత్తగా చేస్తారు కదా, చూడాలి మరి ఎలా ఉంటుందో. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిద్దో తెలియదు. వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఆడాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ చాలా బాగుంటది. చూడాలి మరి ఎలా ఉంటుందో.